పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గతించిన వారం నుండి ఈ వారం వరకు కూడా తన కాపుదల, తన ప్రేమ, తన దయ మన పట్ల దేవాది దేవుడు ఉంచిన విధానము ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి ఉదయం ఆయనకు వెతుకువారుగా మనందరం కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినము లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ 103వ కీర్తన 11వ వచనం చదివి వినిపిస్తున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చూసుకుంటే ఇది నా లేఖన భాగము. దేవాది దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు గనుక వాక్య ధ్యానంలో మనకు ముందుకు వెళ్దాం. దేవుడు మనతో ఈ దినం ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడు, మనకి ఏమి నేర్పించాలని ఆశిస్తున్నారో వాక్య ధ్యానంలో చూద్దాం. ఇక్కడ 103వ కీర్తన 11వ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏమంటాడంటే, దావీదు ఈ యొక్క కీర్తన రాస్తూ, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము ఈ భూమిని చూసినప్పుడు, మనం నడుస్తున్నా లేదా మనం నిల్చున్న ప్రదేశంలో చూసినప్పుడు చిన్నదిగా ఉంటది. అదే ప్రదేశంలో మనం నించొని ఆకాశానికి చూసినప్పుడు ఎంత విస్తారంగా ఉంటుందో, ఎంత అధికముగా ఉంటుందో, ఆయన కృప అంత అధికముగా తన బిడ్డల పట్ల ఉంటది. ఈ దినం కృప అనగా ఏమిటి మనం నేర్చుకోవాలి. కృప అనగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప. మానవులైన మనకి ఏ విషయంలో కూడా అర్హత లేదు. దేవుడు ప్రేమించి తన కృప ద్వారా అన్ని విషయాల్లో మనకి సహాయం చేయటం, మనం చేస్తున్న ప్రతి కార్యంలో ఆయన ఉండి చేయించుట, అది ఆయన కృప. జీవానికి పాత్రులు లేని వారిగా మనం ఉండగా దేవాది దేవుడు మన ఎడల తన ప్రాణం పెట్టి తన కృప ద్వారా మనల్ని రక్షించుట, అది ఆయన చూపించుట కృప. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటది. ఏముంటదంటే, ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలిచాడంట. అది ఆయన చూపించిన కృప. మనం ఇంకా చచ్చిన వారై ఉండగా మనల్ని నీతిమంతులుగా చేశాడు, మనల్ని రక్షించాడు, మన శాపాన్ని తీశాడు, మన ప్రాణాన్ని రక్షించి పరిశుద్ధ స్థలంలో చేర్చుకోవడానికి ఆయన అర్హతనిచ్చాడు. అది ఆయన కృప. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమైతే ఏ కార్యం చేయలేం, మనమైతే ఏ అభివృద్ధి చేసుకోలేం, మనల్ని మనం హెచ్చించుకోలేం, మనల్ని మనం ఘనత తెచ్చుకోలేం. కానీ దేవుడు ఇస్తేనే ప్రతిదీ కూడా, దేవుడు సహకరిస్తేనే ప్రతిదీ కూడా. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో మనం చూసుకుంటే, వారు మొర్ర పెట్టగా దేవుడు వారి యొక్క మొర ఆలకించాడు. మొర ఆలకించి ఏమి చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. అది ఆయన కృప. ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. అది ఆయన కృప. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వేసి వాళ్ళకి అరణ్యంలో నడిపించాడు. అది ఆయన కృప. వాళ్ళ కాలికి రాయి కూడా తగలకుండా కాచి కాపాడాడు. అది ఆయన కృప. ఆహారం విషయంలో, నీరు విషయంలో, వస్త్రం విషయంలో, ఆరోగ్యం విషయంలో, అన్నిట్లో కూడా ఆయన కృపను చూపించాడు, ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా. అది ఆయన కృప. అయితే ఇక్కడ దేవాది దేవుడు మనతో ఇది మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆకాశమైన విస్తారం అంతా కృప ఆయన మన పట్ల చూపిస్తాడు. ఆకాశం ఎంత విస్తారంగా ఉందో అంతటి కృప ఎవరి పట్ల చూపిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, భయభక్తులు కలిగి జీవించారు. మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నవారు, దేవుడి ద్వారా అభివృద్ధి పొందుకున్నవారు అనేక మంది ఉన్నారు. మనం చూసుకుంటే యోబు విషయంలో మనం చూస్తే, ఆయన దేవుని యందు భయభక్తులు కలవాడు గనుక ఆయనకి దేవుడు ఆశీర్వదించాడు. ఆయనకి ఎలా ఆశీర్వదించాడు? 2 అంతలుగా ఆశీర్వదించాడు. శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బాధపడ్డాడు, అనారోగ్యం పడ్డాడు, రోగి అయ్యాడు, అందరూ తునీకరించారు. అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు విడవకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకున్నాడు గనుక 2 అంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఈ దినము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకుంటున్నావా? దేవుని బిడ్డలమైన మనము, లేదా మన సొంత నడవడిక మీద మనం ఆధారపడుతున్నాం. అందుకే దావీదు 57వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆయన చేసిన కార్యములు బట్టి, నా పనులు సఫలం చేయటం బట్టి ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అంటాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో,
అందుకే ఆయన అంటాడు, నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూసి. అంతటి కృప ఉంది ఆయన్ని. ప్రతి మానవుల పట్ల మానవులను సృష్టించింది ఆయన. తన స్వరూపాన్ని మనకిచ్చి ఈ భూమి మీద నడిపిస్తున్నాడు. అది ఆయన కృప. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన కృప ఎంత గొప్పదంటే వివరించలేం, వర్ణించలేం, అంతగా ఉంటుంది ఆయన కృప. మనం పిండంగా ఉన్న ఆయన కన్నులు మనకు చూసాయి. మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కాపుదల మన పట్ల ఉంది. అది ఎలాంటి వారి పట్ల ఉంటది? తన యందు భయభక్తులు గల వారి పట్ల ఉంటది. ఇదని మనం అనుకోవచ్చు, ఏటి ప్రభువా మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా నీ సన్నిధానికి వస్తున్నాం, అనేక మంది దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కొన్ని కార్యాలు మా ఎడల జరగడం లేదు. నువ్వు భయభక్తులు కలిగి దేవుని యందు జీవించు. ఎవరో ప్రార్థన చేస్తే నువ్వేదో దేవుని మందిరానికి వెళ్ళిపోతే, లేదా నేను క్రైస్తవుని చెప్పుకుంటే ఆయన కృప నీ పట్ల ఉండదు. గాని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వారికి ఆయన కృప అంత అధికంగా ఉంటది. ఆయన యందు భయభక్తులు అనగా ఏమిటి? ఎప్పుడు భయం కలిగి మనం జీవించాలా? అలా కాదు. గాని ప్రియమైన దేవుని బిడ్డలా, మనం చేస్తున్న ప్రతి పనిలో అది చేస్తున్నది మంచిదా కాదా అనేది మనం గ్రహించాలి. మనం చేస్తున్న ప్రతి కార్యము అది దేవుడికి అంగీకారమా కాదా? దేవుడు ఇష్టపడతాడా దీనివల్ల? లేదు దేవుడికి మనం ఆయాసకరంగా జీవిస్తున్నామా? ఒకవేళ అది దేవుడికి తప్పుగా ఉంటే మనం ప్రభువుని క్షమాపణ అడగాలి. ప్రభువా, ఇది నేను తెలిసి తెలియక తప్పు చేశాను అని మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఈ దినం చాలా మంది చాలా విషయాల్లో, చాలా కుటుంబాల్లో కార్యాలు జరగడం లేదు అనగా దేవుడు ఉన్నాడని గ్రహించట్లేదు. దేవుడు మాతో ఉన్నాడని వాళ్ళ భయం లేదు. తన బిడ్డలే సినిమాకి వెళ్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారా అని ఇటు అటు చూస్తారు గాని దేవుడు చూస్తున్నాడా లేదని చూడు. అదే బార్లకు వెళ్తున్నప్పుడు ఇటు అటు చూస్తారు, ఎవరు చూస్తున్నారా మాకేమో అని. గాని దేవుడు చూస్తున్నాడని ఆలోచించరు. లేదా దేవుడికి ఆయాస్కరమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మన నోటి నుండి అపవిత్రమైన మాటలు వచ్చినప్పుడు, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడని మనం గ్రహించాలి. ఆ భయం మనలో ఉండాలి. మనం పని చేసినప్పుడు అది తప్ప మంచిదా కాదా అని మనం నిర్ణయించుకొని ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి పట్ల దేవుని కృప అంత విస్తారంగా ఉంటది. గనుక దేవుడు మన పట్ల ప్రతిదీ కూడా చేస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. గనుక మనం చేసే ప్రతి కార్యము, మనం ఆడే ప్రతి మాట, ప్రభు మనతో ఉన్నాడని భయభక్తులు కలిగి మనం జీవించాలి. తప్పుడు మార్గంలో గాని, తప్పుడు ఆలోచనలో గాని, తప్పుడు పద్ధతుల్లో గాని మనం జీవించకూడదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకే అనేక మందికి ఈ దినం ఈ యొక్క కార్యాలు జరగడం లేదు, తప్పుడు మార్గాల్లో జీవిస్తున్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. 53వ కీర్తన. వాళ్ళు అసహ్య కార్యాలు చేస్తారు, దేవుడికి వారు లోబడరు, ఒక్కడికి సహాయం చేయరు. వారు వాళ్ళ బుద్ధి అలాంటిది. ఎందుకంటే దేవుడు లేడు. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎవరెవరో ఏదేదో చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారట చాలా మంది. ఇదేనో బుద్ధిహీనులుగా ఉన్నావా నువ్వు నేను? ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదు దేవుడు మనతో ఉన్నాడని మనం ఆలోచిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో ఉన్నాడని ఆలోచించాలి. అది భయభక్తులు. ఇక్కడ మనం చూసుకుంటే యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అలాంటి వాడికి దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉంచాడు, అతి ముఖ్యుడిగా ఉంచాడు, అంత గొప్ప ఘనతనిచ్చాడు. ఎందువల్ల? దేవుడు ఉన్నాడని ఆయన గ్రహించాడు. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని ఆయన గ్రహించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన గ్రహించి దేవుని యందు భయభక్తులు పూనుకొని జీవించాడు. ఆయన పరాదేశంలో ఉన్నా కూడా, నేను పరాయి దేశానికి వెళ్ళిపోయాను, నా దేవుని యొక్క ప్రదేశాన్ని నేను విడిచిపెట్టి వచ్చాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానని ఆయన ఆలోచన కలిగి జీవించలేదు. గాని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. గనుక ఆయన చేస్తున్న ప్రతి కార్యం కూడా దేవుడు ఆశీర్వదించాడు అంచెలంచెలుగా. అలా మనం భయభక్తులు కలిగి జీవిస్తేనే మనకు ఆశీర్వాదం అవుతుంది. అంతేకాదు, పాపం చేయమని పోతిఫర్ భార్య లాగినప్పుడు కూడా ఆయన ఏమంటాడు? నా దేవుడికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎట్లా కట్టుకుందని అంటాడు ఆయన. చూసారా? అది భయభక్తులు. దేవుడు చూస్తున్నాడు. ఏ తప్పుడు మార్గంలో నడిచినా దేవుడు నాకు చూస్తున్నాడు. ఏ తప్పుడు మాటని నాడినా దేవుడు చూస్తున్నాడు. ఏ తప్పుడు చూపు చూసినా దేవుడు నాకు చూస్తున్నాడని భయభక్తులు మనలో ఉన్నప్పుడు, ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుని తన యొక్క కృపనిస్తాడు, నీకు ఆశీర్వదిస్తాడు, నీకు దీవిస్తాడు, అంచెలంచెలుగా హెచ్చిస్తాడు.
అదేవిధంగా మనం చూసుకుంటే దావీదు విషయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 17వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఏ మాట అంటాడంటే, ముందున్న వారి పట్ల నా కృప తీసివేసినట్లుగా నీ యందు నా కృప తీసివేయను, నా కృప విస్తారంగా నీ పైన ఉంచుతాను దావీదు, నేను దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను, రానున్న రాజులను కూడా నేను దీవిస్తాను. మనం ఇక్కడ చూసుకుంటే ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, ముందున్న వారి పట్ల నా కృప తీసివేసినట్లుగా నా కృప నీ ఎడల తీసివేయను దావీదు, నిన్ను దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను, నీ తర్వాత వచ్చిన వారు నీ సంతానాన్ని నేను ఒక దీపంగా యెరూషలేములో ఉంచుతాను. ఎంత పెద్ద వాగ్దానం ఇది. ఎన్నిక లేని వాడిని అంటాడు దావీదు, నేను పురుగు వంటి వాడిని అంటాడు. భయభక్తులు కలిగి దేవుని ఎడల జీవించుకున్నాడు కనుక ఇశ్రాయేలుకి రాజున్నా కూడా దావీదును రాజుగా అభిషేకించాడు దేవుడు. గొర్రెలు కాపరి ఆయన, ఎన్నిక లేనివాడు, తన కుటుంబంలో ఎన్నిక లేనివాడు, తన సమాజంలో ఎన్నిక లేనివాడు, తను రాజు అవుతాడని ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకంటే తన ఇంట్లో ఉన్న అన్నదమ్ములందరూ యుద్ధంలో ఉన్నారు, సోల్జర్స్ గా ఉన్నారు, అందరూ పనిపాట్లలో ఉన్నారు. ఈయన మాత్రం గొర్రెలు కాచుటకు పంపించాడు. ఎందుకంటే ఈయన దేనికి పనికిరాడు, ఏమి చేయలేడు, ఏ పనికి పనికిరాని వాడని హీనంగా చూశారు, తక్కువగా చూశారు. గొర్రెలు కాపరిగా ఆయనకు ఉంచారు. ఈ దినం ప్రియమైన దేవుడి బిడ్డ, నిన్ను అలా చూస్తున్నారా? ఎవరైనా అలా హీనపరుస్తున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? నిన్ను నిందిస్తున్నారా? ఏమీ లేదు నీ దగ్గరని, నువ్వేమీ చేయలేవని, దేనికి పనికిరావని మాట్లాడుతున్నారు మీ ఇంట్లో గాని, మీ సమాజంలో గాని, నువ్వు చేస్తున్న పనిలో గాని. నీకు నిరాకరిస్తున్నారా? నీకు తక్కువగా చూస్తున్నారా? ఈ దినం నీకు ధనం లేదని నీ కుటుంబంలో నిన్ను విడిచిపెడుతున్నారా? నీకు అవమానపరుస్తున్నారా? నిన్ను నిందిస్తున్నారా? ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడు నీ పట్ల విస్తారమైన కృపనుంచున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. దావీదు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, గొర్రెలు కాస్తున్నా కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకున్నాడు కనుక రాజున్నా సరే రాజునిగా ఈయనకి అభిషేకించాడు. అభిషేకించుటే కాదు ప్రియమైన దేవుడి బిడ్డలారా, తన కృపనిస్తానంటున్నాడు. తన కృప ముందున్న సౌలు పట్ల నేను తీసివేసినట్లుగా నా కృపని నీ ఎడల తీసివే. ఆయన బుద్ధి విహీనుడిగా జీవించాడు గనుక నా కృప ఆయన ఎడల తీసివేశాను. నా మాటను అంగీకరించలేదు, నేనున్నానని భయభక్తులు పూనుకొని ఆయన జీవించలేదు. నా మాట ఏ మాటను కూడా రాజుగా ఉన్నప్పుడు ఆయన నా మాటను అంగీకరించలేదు, నన్ను తునీకరించాడు. దేవుడినని, నేను జీవం కలిగిన దేవుడిని నేను ఉన్నానని ఆయనలో భయభక్తులు లేవు, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకున్నట్లుగా సౌలు అనుకున్నాడు గనుక ఆ యొక్క దీపాన్ని నాకు నుండి తీసివేశాను. ఆ యొక్క రాజుగా ఉండుటకు నేను పశ్చాత్తాపడ్డాను, ఆయన రాజుగా ఉండుటకు నేను అంగీకరించలేదు, ఆయన తీసివేశాను అంటాడు. అందుకే నా కృప నీ పట్ల ఉంచింది. భయభక్తులు కలిగి పూనుకున్న జీవించిన వారందరి ఎడల ఆయన ఏమిస్తాడు? ఆయన విస్తారమైన కృప మన పట్ల ఇస్తాడు. మనం ఇదనం అనుకోవచ్చు, ప్రభు ఈ కార్యం జరగడం లేదు, ప్రభువా నేను అనుకుంటున్న ఉద్యోగం రావడం లేదు, ప్రభువా నేను అనుకుంటున్న నా అనారోగ్యం తగ్గడం లేదు, ప్రభువా నేను అనుకుంటున్న నా బిడ్డలు అభివృద్ధి పొందడం లేదు, నా గృహం అభివృద్ధి పొందడం లేదు, నాకు అభివృద్ధి రావడం లేదు, నేను అనుకుంటున్న ఏ పని కూడా సఫలం అవడం లేదు అన్నప్పుడు, నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ యొక్క నిరాశలో, నిక్షుభలో జీవిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని పాద సన్నిధిలో పెట్టు నీ మొరలంతా కూడా. నువ్వు భయభక్తులు కలిగి జీవించిన ఎడల ఆయన కృప విస్తారంగా ఉంటుంది. ఆయన ఆశ్రయించు, ఆయనకి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. ఆయన ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు ప్రభు మనకి ఆదుకుంటాడు అన్ని విషయాల్లో. అన్ని విషయాలు తన కృప చూపిస్తాడు. ఇశ్రాయేలుని చూపించలేదు తన కృప, మానవుల పట్ల చూపించలేదు ఆయన కృప, మన పట్ల ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించలేదు ఆయన చూపించిన కృప అంత గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల కోసము ఆయన చనిపోయాడు అంట. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనం రక్షించాలి. అది ఆయన కృప. ఏ ఒక్క బిడ్డ నశించిపోకూడదు, ఏ ఒక్క బిడ్డలు నరకానికి పాత్రలు కాకూడదు అని ఆయన యొక్క ఆలోచన. అది ఆయన కృప. అవసరమైతే నా ప్రాణాన్ని నేను పెడతాను. ఎవరు పెట్టలేదండి భూమి మీద. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు ఒక్కరే తన ప్రాణాన్ని పెట్టారు. ఎవరి కోసము? నీతిమంతుల కోసం కాదు, భక్తిహీనుల కోసము, పాపం చేయు వారి కోసం పెట్టాడు. పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు. ఆయన
అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకాన్ని ఇస్తానని చూపిస్తున్న ఆయన కృప. యోహాను సువార్త 14 అంటాడు, ఏమంటాడంటే, మీ హృదయాలు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, మీ కొరకు నివాసాలు సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను అంటాడు ఆయన. ఎంత ప్రేమ, ఎంత కృప ఆయన్ని. కృప అంటే ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకు గృహాలు సిద్ధపరచుటకు యేసు ప్రభు నిర్ణయించుకున్నారు. అది ఆయన కృప. మానవుడిగా జీవించినంత కాలం కూడా తన కృపను చూపిస్తాడు ఈ భూమి మీద. అంతేకాదు, నువ్వు ఇక్కడి నుండి గతించిన తర్వాత, మృతి చెందిన తర్వాత, ఆయన యందు నిద్రించిన తర్వాత నీ ఆత్మని తీసుకుని వెళ్ళి ఎక్కడ వస్తాడు ఆయన? పరలోకంలో వస్తాడు. ఎలాంటి వారికి వస్తాడు? తన యందు భయభక్తులు కలిగిన వారికి నా కృప విస్తారంగా ఉంటది. అది ఆయన కృప అంటే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన కృప పొందుకునే పాత్రలుగా నువ్వు నేను ఉన్నాం. ఈ దినం ఆయన కృప పొందుకునే పాత్రలుగా ఉంటే దీవింపబడతాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన కృప విస్తారంగా ఉంది, కానీ ఆ కృప పొందుకోవడానికి, అర్హత కలగడానికి చాలా మంది తక్కువగా ఉన్నారు. అందరూ అర్హత పొందుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆకాశం కన్నా విస్తారమైన కృప తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన చూపిస్తాడు. ఈ దినము భయభక్తులు కలిగి దేవుని యందు మనం జీవిద్దామా? నోవా వలె, అబ్రాహాము వలె, యోబు వలె, దావీదు వలె జీవించినప్పుడు వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, ఏ విధంగా దేవుడు వారిని దీవించాడో, వారిని, వారి కుటుంబాలను, వారి సంతానాన్ని, అదే విధంగా నిన్ను, నన్ను, మన కుటుంబాలను కూడా దీవిస్తానని ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునే అట్లా ప్రార్థనలో ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు నడిపించిన విధానం కొరకు కృతజ్ఞతలు, మీరు మాట్లాడిన విధానం కొరకు కృతజ్ఞతలు. నా ప్రభువా తండ్రి, మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రతి బిడ్డలు నా ప్రభువా భయభక్తులు కలిగి మీ అందు జీవించుకునే కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, భయభక్తులు కలిగి జీవించిన వారికి అయా నా తండ్రి, నీ కృప విస్తారమని ఇది నువ్వు మాట్లాడావు నా తండ్రి. ఆకాశమంతా విస్తారమైన కృపని నా ప్రభు చూపిస్తానన్నావు నా తండ్రి. మీకు స్తోత్రాలు. నీ భక్తులందరికీ నా ప్రభు నువ్వు ఇచ్చావు, నీ కృపను చూపించావు, నీ కృప ద్వారా రక్షించావు, నీ కృప ద్వారా ప్రభు ప్రతి ఒక్క బిడ్డని, కుటుంబాలని నా ప్రభు ఆస్వాదించావు. అదే విధంగా చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యందు భయభక్తులు కలిగి వారు జీవించినట్లు మీ కృపను అనుగ్రహించండి. మీ కృపలో ప్రతి బిడ్డని ఆస్వాదించి దీవించమని, మీరే మహిమ పొందుకోమని యేసుని నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కృపని విస్తారంగా మీ పట్ల ఉంచునుగాక. ఆమేన్. ఆమేన్.